హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మార్చ్ 20th 2024. సో డైలీ మార్కెట్ అప్డేట్లో నిన్నటి అనాలిసిస్లో మనం టెక్నికల్ డెరివేటివ్ డేటా చూసి మార్కెట్ నెగిటివ్ వైపు మారడానికి అవకాశం ఉంది, మారిందా లేదా అనేది ఈరోజు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నిన్నటి వీడియో మీరు చూడనట్లయితే నిన్నటి వీడియో ఒకసారి చూడండి, అనలైజ్ చేసాము నిన్న. సో టెక్నికల్గా ఏం చెప్పింది, డెరివేటివ్ డేటా ఏం చెప్తూ ఉండే నిన్న, సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఏం జరిగింది, నెక్స్ట్ రేపటి కోసం ఏం చేయొచ్చు అనేది మనం ఈరోజు అనాలిసిస్లో తెలుసుకుందాం. సో ఈరోజు మార్నింగ్ చూసినట్లయితే అనుకున్నట్టుగా మార్నింగ్ అయితే నెగిటివ్ బయాస్తో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఓపెనింగ్ 21,843 దగ్గర ఓపెన్ అయ్యి తర్వాత లోస్ వచ్చి 21,710 అంటే మోర్ దాన్ 100 పాయింట్స్ ఫాల్ జరిగింది. కానీ మోర్ దాన్ 100 పాయింట్స్ ఫాల్ జరిగిన తర్వాత ఇంట్రాడేలో రికవరీ జరిగి మళ్ళీ హై 21,930 అంటే ఓపెనింగ్ అయినప్పుడు ఎంత ఉందో దాని మీద 100 పాయింట్స్ అంటే 100 పాయింట్స్ కిందికి పడిన తర్వాత 200 పాయింట్స్ పైకి వెళ్ళి మళ్ళీ 100 పాయింట్స్ కిందికి వచ్చింది. అంటే ఎంత హై వొలటైల్ ఎన్వైర్న్మెంట్లో మనం ఉన్నాం అనేది దీనివల్ల అంటే ఈ మూమెంట్ని బేస్ చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో సింగిల్ డేలో 100 పాయింట్స్ కిందికి 200 పాయింట్స్ పైకి అండ్ మళ్ళీ సేమ్ మార్నింగ్ ఏ ఓపెన్ అయితే ఉందో ఆ ఓపెనింగ్ ప్రైస్ దగ్గరకు వచ్చింది. సో ఈ మార్కెట్ యాక్షన్ని మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో ఏమంటామంటే ఐదర్ స్పిన్నింగ్ టాప్స్ ఫామ్ అవుతాయి. స్పిన్నింగ్ టాప్, ఇప్పుడు స్పిన్నింగ్ టాప్ అంటే ఎలా ఉంటుంది, బొంగరం ఉంటుంది కదా, బొంగరం ఎలా ఉంటుంది మనకి ఎలా అయితే బొంగరం ఉంటుందో అలాగా కింద మీద విక్స్ ఉంటాయి అండ్ బాడీ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేప్పటికి చిన్న బాడీ తోటి క్లోజ్ అవుతుంది, స్పిన్నింగ్ టాప్ అంటారు. ఇలాంటి క్యాండిల్ కానీ లేదంటే డోజీ క్యాండిల్ అంటే డే అంతా యాక్టివిటీ హ్యూజ్గా ఉన్నప్పటికీ క్లోజ్ అయ్యేప్పటికీ ఓపెనింగ్కి చాలా దగ్గరలో క్లోజ్ అవుతుంది అనమాట. డే యాక్టివిటీ మొత్తం చాలా క్లోజ్గా మార్నింగ్ ఏ ఓపెనింగ్ దగ్గర అయితే జరిగిందో ఆ ఓపెనింగ్ దగ్గరే క్లోజ్ జరగడం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రెండు క్యాండిల్ స్టిక్స్ యొక్క సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటి అంటే దాని అర్థం ఏంటి, సైకలాజికల్గా మార్కెట్ ఏం ఆలోచిస్తుంది అనేది మనం దాన్ని చూసి ఏం చెప్పొచ్చు అంటే మార్కెట్ ఇండెసిసివ్గా ఉంది అని. అంటే నిన్న 50-day మూవింగ్ యావరేజ్ ఏదైతే 21,928 బ్రేక్ అయ్యి కిందికి వచ్చిందో దీని తర్వాత మార్కెట్ బేరిష్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఈరోజు మార్కెట్లో మళ్ళీ అది సన్నగిల్లిపోయిందని చెప్పొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు బ్రేక్ డౌన్ అయింది, బ్రేక్ డౌన్ అయిన వెంటనే అది మనకు కన్ఫర్మేషన్ కాదు. మరి బ్రేక్అవుట్ ఈ పాయింట్లో ఇంతకుముందు 22,100 రేంజ్లో ఒకసారి బ్రేక్అవుట్ జరిగింది, అది కూడా మళ్ళీ వెనక్కి పడిపోయింది. సో ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు దేన్ని రియల్ బ్రేక్అవుట్, దేన్ని ఫాల్స్ బ్రేక్అవుట్ అనుకోవాలి, ఎక్కడ మనం ట్రాప్ అవుతున్నాం అనేది ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి ఒక రూల్ ఉంటుంది. ఈ రూల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే 80 to 90% ఆఫ్ ద టైం మనం ఫాల్స్ బ్రేక్అవుట్స్ లేదంటే ఫాల్స్ బ్రేక్ డౌన్స్లో ఇరుక్కోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రూల్ ఏంటి అంటే 3% రూల్ అంటారు, లేదంటే 3 డే ఆర్ 3% రూల్. దీంట్లో మనం ఎలా చూస్తామంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ డౌన్ కానీ లేదంటే బ్రేక్అవుట్ కానీ అయిన తర్వాత ప్రైజ్ అక్కడి నుంచి ఇప్పుడు బ్రేక్ డౌన్ ఎక్కడ అయింది, ఈ లెవెల్ 21,928 దగ్గర నుంచి 3% కిందికి పడిపోయిన తర్వాత మనం దాన్ని ట్రూ బ్రేక్అవుట్ అనొచ్చు. సో ఈ పద్ధతిలో చూసుకున్నట్లయితే 1-2 డేస్లో కనుక 3% బ్రేక్ అయింది అనుకోండి కిందకి, అది ఇండెక్స్లో కాకపోతే ఏదైనా స్టాక్లో, అప్పుడు మీరు ఈజీగా మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇండెక్స్ లాంటిది 3% పడిపోవాలంటే చాలా టైం పట్టొచ్చు కూడా. ఒకవేళ మార్కెట్ బేరిష్గా మారింది అనుకోండి, మీరు చాలా పెద్ద మూవ్ని మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆ టైంలో ఎలాగ మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు అంటే 3-day రూల్ కూడా ఉంటుంది. 3-day రూల్ ఏంటంటే మార్కెట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏదైతే మనం బ్రేక్ డౌన్ లెవెల్ అనుకున్నామో ఇప్పుడు ఈ కండిషన్లో 21,928 ఈ లెవెల్ కన్నా కింద కనీసం 3 days స్టే చేసింది అనుకోండి, అప్పుడు ఈ బ్రేక్అవుట్ అనేది ట్రూ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేసుకొని మన బ్రేక్అవుట్ లెవెల్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని షార్ట్ ట్రేడ్స్ స్టార్ట్ చేసుకోవడం అనేది ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా మనం దాన్ని బ్రేక్అవుట్కి క్రైటీరియా కింద తీసుకొని బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ క్రైటీరియా కింద తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. సో టెక్నికల్లీ ఇంకా మనకి ప్రైస్ కాకుండా మన మూమెంటమ్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు మూమెంటమ్ ఇండికేటర్ చూసుకున్నారనుకోండి MACD, ఇది కూడా చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా నెగిటివ్ వైపులోనే ఉంది. సో ఇక్కడ మూమెంటం ఏం తగ్గలేదు. సో మూమెంటం ఇండికేటర్ మనకి నెగిటివ్ అనే చెప్తుంది.
సో ఇంకా బ్రేక్ డౌన్ లెవెల్లోనే ప్రైస్ ఉంది కాబట్టి నెగిటివ్ అని ప్రైస్ చెప్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ కూడా నెగిటివ్ అని చెప్తుంది. RSI దగ్గరకు వచ్చినప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నాం 41.9 దగ్గర ఉంది నిన్న. సో ఈ లెవెల్స్ లో సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే నిన్న చెప్పుకున్నాం కదా. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా అదే 42 లెవెల్ దగ్గర ఉంది. సో 42 లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మనం కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు అంటే, ఒకటి రేపు కూడా ఇదే ఈ 21,928 కింద ట్రేడ్ అయ్యి RSI 40 కిందికి బ్రీచ్ అయిన తర్వాత మనం కంఫర్టబుల్గా బేరిష్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. అప్పటి వరకు మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని మనం వెయిట్ చేయడం మాత్రమే ఇప్పుడు మనం చేయగలిగేది. ఇలాంటి మూమెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే ఏమవుతుందంటే మొమెంటరీ ఆనందం అంటారు. అంటే మార్నింగ్ మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి, ఒకవేళ నిన్నటి న్యూస్లో లేకపోతే మార్కెట్ ఇంకా బేరిష్ అయిపోయింది అనే ఒక ఆతృతతో ఎంటర్ అయినట్లయితే మధ్యాహ్నం వరకు మీకు ఎగ్జైట్మెంట్ బాగానే ఉంటుంది, P&L అంతా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు చూసారా ఎలాంటి మూమెంట్ వచ్చిందో. 100 పాయింట్స్ కిందికి పడిపోయిన తర్వాత 200 పాయింట్స్ పైకి వచ్చినప్పుడు మీరు ఏమనుకుంటారు, ఓకే నేను అనుకున్నది తప్పైపోయింది, సో ఇప్పుడు మనం స్క్వేర్ ఆఫ్ చేసేసి బుల్లిష్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ సపోర్ట్ తీసేసుకుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మారిపోయింది ట్రేడ్, మళ్ళీ ట్రెండ్ అప్ ట్రెండ్లోకి ట్రేడ్స్ తీసుకుందామని ఈ పాత లాస్ని రికవర్ చేయడానికి మన సైకాలజీ ఏం చెప్తుంది అంటే, జనరల్గా ఎవరైనా సరే ముందు తీసుకున్న ట్రేడ్ మీద డబల్ లాట్స్తో ట్రేడ్ తీసుకోవడం. అలా తీసుకున్నట్లయితే మళ్ళీ 200 పాయింట్స్ పడిపోయిన తర్వాత మళ్ళీ కిందికి పడిపోయింది కదా. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఒక ట్రేడర్గా లోపల ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా చచ్చిపోతుంది. సో జనరల్గా మనిషికి ఉండే కాన్ఫిడెన్స్ కూడా చచ్చిపోయిన తర్వాత మీరు రేపొద్దున ఎంత గొప్ప మార్కెట్ ఆపర్చునిటీ ఉన్నా కూడా, ఈ వొలాటిలిటీ అంతా ఈ ఎలక్షన్ మూమెంట్ వల్ల మనకి వొలాటిలిటీ ఉంది కాబట్టి ఈ వొలాటిలిటీ అంతా చల్లారిపోయిన తర్వాత మీకు మంచి మూమెంట్స్ వస్తాయి, స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ మూమెంట్స్. ఇంతకుముందు అయితే ఎలాగైతే ఇక్కడ వచ్చాయో చిన్న చిన్న క్యాండిల్స్ తోటి మంచి మూమెంట్స్, అలాంటి మూమెంట్ ఇక్కడ కనుక ఎటువైపోయినా సరే డైరెక్షన్ ఎటు మారుతుంది అనేది పక్కన పెడితే వొలాటిలిటీ తగ్గిపోయి మంచి మూమెంట్స్ వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి మీ దగ్గర క్యాపిటల్ ఉండదు. ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ డబ్బులు పోగొట్టుకోసి ఉంటారు కాబట్టి అప్పటికి మీరు రిగ్రెట్ అవుతూ, అరే నేను ఉన్నప్పుడే ఇలాంటివి జరిగాయి, ఎవరో ఆపరేటర్స్ నా డబ్బుల్ని లాగేసుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు అనే ఒక భ్రమలో ఉండడం, ఫాల్స్ ప్రొపగాండాస్ని ఫార్వర్డ్లు చేసుకోవడము, ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే వాళ్ళ మీద నవ్వడము. సో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ సైకాలజీలోకి వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్లో ఎప్పుడు కూడా సంపాదించుకునే సైకాలజీ మనకి డెవలప్ అవ్వదు అనమాట. సో అందుకని మీ ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా నేను చెప్పిన రూల్స్ ప్రకారంగా ఫుల్ఫిల్ అయిన తర్వాతే మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇది టెక్నికల్గా మనకి నిఫ్టీ చెప్తుంది. సో డెరివేటివ్ డేటా మనకి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎక్కడ హైయెస్ట్ పుట్స్, హైయెస్ట్ కాల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉందనేది ఇప్పుడు మనం డెరివేటివ్ డేటా చూసి తెలుసుకుందాం. ఫ్యూచర్స్ ప్రైస్ చూసుకున్నట్టయితే 21,911 దగ్గర రన్ అవుతుంది. సో ఈ టైంకి మనకి హైయెస్ట్ పుట్ వచ్చేసి 21,000 దగ్గర కనబడుతుంది. సో మనం మళ్ళీ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళి చూద్దాము. సో ఈ ప్రైస్ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పడిపోతుంది కాబట్టి మనకు షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడ పీసీఆర్ చూడండి, పీసీఆర్ కొంచెం టర్న్ అరౌండ్ మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఈరోజు కొంచెం ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేప్పటికీ కాసన్ని పుట్స్ సైడ్ యాడ్ అవ్వడం మనం గమనించవచ్చు. సో పుట్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళ సంఖ్య కొంచెం పెరుగుతుంది అని. సో ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది అని డెరివేటివ్ ట్రేడర్స్ నమ్ముతున్నారని అర్థం. సో పీసీఆర్ టర్న్ అరౌండ్ అవుతున్నప్పుడు మనకి ప్రైజ్ డోజీ సిగ్నల్లో ఉంది బ్రేక్ డౌన్ తర్వాత. సో ఇది ఇండెసిసివ్ అని, ఇంకా మార్కెట్ టెక్నికల్ ట్రేడర్స్ కానీ ప్రైజ్ యాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంకా డైరెక్షన్ ఇది డిఫైన్ చేయలేదని. అండ్ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం పెరుగుతుంది. ఇదే కనుక ఇన్సూరెన్స్ అమ్మే వాళ్ళ సంఖ్య పెరిగింది అనుకోండి ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో, ఇలా కంటిన్యూస్గా పెరిగితే ఇక్కడ ఉన్న షార్ట్స్ కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కవర్ అవ్వడం అంటే రేపు ఏదైనా ఒక బుల్లిష్ మూమెంట్ కనుక వచ్చింది అనుకోండి రేపు మార్నింగ్, మీరు అప్పుడు గమనించాల్సింది ఏంటంటే నిన్నటి ఓపెన్ ఇంట్రెస్ట్ కన్నా తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు షార్ట్ కవరింగ్ జరుగుతుంది, ఇది బాటమ్ అవ్వడానికి అవకాశం ఉంది అని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ అలా జరగకుండా మళ్ళీ రేపు కూడా ఇలా ఇండెసిసివ్ క్యాండిల్సే వస్తూ ఓపెన్ ఇంట్రెస్ట్లు పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఇంకా మార్కెట్లో షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి, కొంచెం కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ కిందికి పడిపోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. సో ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళి ఏ లెవెల్స్ దగ్గర ఏ బిల్టప్స్ జరుగుతున్నాయి అనేది చూద్దాం మనం. సో ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ దగ్గరకు వచ్చినట్లయితే మనకు హైయెస్ట్ కాల్ ఆప్షన్ ఇంట్రెస్ట్ 22,000 స్ట్రైక్ దగ్గర 22
21,000 CE దగ్గర హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో 21,900 దగ్గర నుంచి ఒక 100 పాయింట్స్ పైకి రాగానే ఇక్కడ రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్ట్రైక్ని కొంచెం మనం షార్ట్ లిస్ట్లో పెట్టుకొని చూడాలి. 22,000 కాల్ ఆప్షన్లో కనుక అన్వైండింగ్స్ జరుగుతున్నాయి, ప్రైస్ పైకి మూవ్ అయ్యేప్పుడు అంటే మాత్రం మనకి మళ్ళీ అప్వర్డ్ మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. లేదు ఇంకా బిల్టప్ అవుతూనే ఉన్నాయి అనుకోండి, పైకి ఒకవేళ ప్రైస్ మూవ్మెంట్ పైకి వచ్చినా కూడా ఇక్కడ బిల్డప్ జరుగుతూనే ఉందనుకోండి, ఇక్కడ నుంచి టర్న్ అరౌండ్ అయిపోయి హైయెస్ట్ పుట్ ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉన్నది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న 21,800 దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న 2 to 3 డేస్లో లేదా అట్లీస్ట్ రేపటికి మనం 21,800ని సపోర్ట్ కింద, 22,000ని మనం రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకొని ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు దీని ప్రకారంగా చేసుకోవచ్చు. మార్కెట్లో కొత్తగా వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ పర్టికులర్ సీజన్లో ఎలక్షన్స్ అయిపోయే వరకు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ట్రేడ్ చేయకుండా పేపర్ ట్రేడ్ చేసుకోవడం ఉత్తమమైన విషయం. లేదు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రతి మార్కెట్ కండిషన్ని నేను ట్రేడ్ చేయగలుగుతాను, ఎలా హెడ్జ్ చేసుకోవాలో తెలుసు, ఏ టైంలో ఏ స్ట్రైక్ ప్రైజెస్ని కొనాలి, ఏ స్ట్రైక్ని అమ్మాలో నాకు క్లియర్గా తెలుసు అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేయండి. అండ్ మార్కెట్ అప్డేట్స్ రియల్ టైంలో ఎలాంటి యాక్షనబుల్ అప్డేట్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది అండ్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా మీకు ఏవైనా యాక్షనబుల్ అలర్ట్స్ ఏదైనా ఉన్నట్లయితే మన డెల్టా బుల్ ట్రేడ్స్ యాప్ నుంచి వచ్చినటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 1-2 మంత్స్లో ఎప్పుడైతే అది ప్రీమియం రావడం జరుగుతుందో అప్పటి నుంచి దానికి ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అప్పటి వరకు ఫ్రీగా మీరు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో అందులో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.